కోరుకుంటాడు. వెళ్ళి ఎక్కడో ఆగిరిపల్లిలో పనిచేయాలో, నూజివీడులో పనిచేయాలో, విస్సనపేటలో పనిచేయాలో అనుకోడు. ఎందుకని? తను తన బిడ్డల భవిష్యత్తు చూసుకుంటాడు. ఇప్పుడు ఆ రాజధానిగా అమరావతిని ఎంపిక చేశాక దాదాపు 5-6 ఏళ్ల దాకా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు రాలేదు కదా ఇక్కడికి. వాళ్ళు ఎంతసేపటికి ఆ పిల్లలు అక్కడ ఉన్నారు అన్నటువంటి పేరుతో మొదట్లో అసలు వచ్చేవాళ్ళు కాదు. హైదరాబాద్లో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అటెండ్ అయ్యేవాళ్ళు. తర్వాత కాలంలో ఇక్కడికి చంద్రబాబు గారే స్వయంగా వచ్చి కూర్చున్నాక 20% మంది మాత్రం వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అది చంద్రబాబు గారు పదే పదే గట్టిగా ప్రెషర్ చేశాక వచ్చిన ఇక్కడేదో రూములు తీసుకుని ఉండటం, ఫ్యామిలీ కోసం శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయి సోమవారం ఇది మంగళవారం మధ్యాహ్నమో లేదా సోమవారం మధ్యాహ్నమో వచ్చేవాడు. అట్లాగా నడిచింది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్ కూడా పెట్టడం కూడా జరిగింది. అట్లాగా నడిచినటువంటి చూసాం. అంటే ఉద్యోగులు తమ కుటుంబం కోసమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. టీచర్లు అదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బెజవాడలో ఉన్నటువంటి ఆయన్ని ఇప్పుడు అర్జెంటుగా తిరువూరుకో విస్సనపేటకో వేశారనుకోండి సమస్య అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, లోకల్ ఫస్ట్ డిఈఓల్ని పట్టుకుంటారు. ఆ తర్వాతన ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఈ పనులు చేస్తుంటారో వాళ్ళని పట్టుకుంటారు. దానికోసం అవసరమైతే వీళ్ళు అప్పు చేసైనా బ్యాంకు లోన్లు తీసుకునైనా సరే లంచాలు కట్టుకోవడం అలవాటైపోయింది. ఈ లంచాలకి మంచాలు వేసే వ్యవహారం ఏళ్ల తరబడి జరుగుతుంది. దీనివల్ల సఫర్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇంపాక్ట్ అంటే ఈవెన్ మొన్న ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే కదా కొన్ని జరిగినటువంటి. అలాంటి సందర్భంలో వాళ్ళు తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. ప్రత్యేకించి ప్రభుత్వం లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు దాకా అందరూ చెప్పినటువంటి రఘువర్మని కాకుండా అతని ఆల్టర్నేటివ్ ఎంపిక చేసేటప్పటికి